అధికంగా ఉంటాయి. స్నేహితుల పట్ల కూడా అంతులేని అభిమానం కలిగి ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సాయం చేస్తారు. ఈ రాశివారు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం అధికంగా కలిగి ఉంటారు. అయితే ఈ రోజున ఇది వరకు మీకు ఎప్పుడూ కూడా రాని ఆలోచనలు రాబోతున్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి, అలాగే మీ వ్యాపారం పట్ల ప్రజలు అంతా కూడాను ఆకర్షితులు కావడానికి కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే వాటిని అమలు చేస్తారు. వాటిని ఖచ్చితంగా మీరు ఆచరణలో పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా ఈ రోజు మొదలెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ భాగస్వామితో మాత్రం మీకు కాస్తంత చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. మనస్పర్ధలకు దూరంగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ యొక్క వ్యాపారం సజావుగా సాగిపోతుంది. ఈ రాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లాలి అంటూ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ విషయానికి సంబంధించి ఒక వార్త మీరు వినబోతున్నారు. అలాగే విదేశాల్లో స్థిరపడడానికి మీరు అక్కడ ఉద్యోగం కానీ లేదా వ్యాపారం కానీ చేయాలి అనుకుంటున్నా మంచి అవకాశాలు లభించబోతున్నాయి. ఈ రాశివారు ఈ రోజున నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు. ఈ మధ్య కాలంలో మీకు ఇలా జరగలేదు, కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడుతుంది. వారి వల్ల మీ జీవితంలో ఒక ఊహించని మార్పు కూడా చూడబోతున్నారు. కొన్ని కీలకమైన సంఘటనలు ఈ రోజున మీకు జరగబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. కానీ మీరు ఒక నింద కూడా మోయాల్సి వస్తుంది. శివ భగవానుణ్ణి మనసులో తలుచుకోండి. మీ బాధ చెప్పుకోండి. ఆ నింద కూడా మీ పైన పడకుండా శివ భగవానుడే కాపాడతాడు. ఈ రోజు మీకు కలిగే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా విష్ణు ఆరాధన కూడా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా అత్యద్భుత ఫలితాలు చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలు తప్పక పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.